ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిలద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി అనేటువంటి దివ్య ప్రబంధంలో 4వ పదిలో 6వ తిరువాయిమొഴി 11 పాసురాలని పూర్తి చేసుకున్నాం యథాశక్తి. 11వ పాసురాన్ని ఫలశ్రుతి పాసురంగా కూడా మనం చక్కగా సమన్వయించుకున్నాం. ప్రతి దశకంలో కూడా 11 పాసురాలు అయిపోయిన తరువాత ఆ 11 పాసురాల యొక్క సారాన్ని ముగ్గురు మహానుభావులు ఒక్కొక్క చిన్న శ్లోకంలో పాసురంలో మనకి చెప్పారు. ఇది చాలా విశిష్టమైనటువంటి విషయం. 11 చదివే చోట ఒక్క శ్లోకం, ఒక్క పాసురం. ఎవరండి ఆ ముగ్గురును? మొదటి వారేమో వాదికేసరి అజగయ్య మనవాళ జీయర్ అనేటువంటి మహా విద్వాంసులు. ఆయన ద్రవిడోపనిషత్ సంగతి అనేటువంటి గ్రంథం ద్వారా చక్కటి శ్లోకం ద్వారా మనకి విషయాన్ని తెలియచేశారు. రెండవ వారు వేదాంత దేశికులు, సాక్షాత్తు ఘంటావతారులుగా అవతరించినటువంటి మహానుభావులు. ఆయన రచించినటువంటి శ్లోకంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క సమాసం ద్వారా ఒక్కొక్క పాసురం యొక్క సారాన్ని తీసుకురావడం. ఇది సముద్రాన్ని ఒక చిన్న పాత్రలో నింపడానికి చేసే ప్రయత్నంలా కనపడుతుంది. అంత కష్టం అన్నమాట. కానీ ఆ సారాంశం అందులో ఆ వాక్యంలో మనకి ఆ పదంలో సమాసంలో వచ్చేస్తూ ఉంటుంది. అలాగా మనకి అందించారు తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశికులు అనేటువంటి మహానుభావులు. ఇంకా మూడవ వారు మనవాళ మహామునులు. వీరు ద్రవిడ భాషలో తిరువాయిమొഴി నూత్తందాది అనేటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఈ ప్రబంధం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే తిరుక్కార్తిలో మనం భగవద్ విషయాలు దివ్య ప్రబంధాలు చదవం. కానీ తిరువాయిమొഴി నూత్తందాదిని తిరుక్కార్తిలో కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అలతి పదాలు అంటారు. అంటే చిన్న చిన్న ద్రవిడ పదాలతోటి ఆ 10 ఏ పదంతో ప్రారంభమైందో ఆ పదంతో ఆ పాసురాన్ని మొదలుపెట్టి అటువంటి మారన్ యొక్క శ్రీపాదాలనే నేను శరణు వేడుతున్నాను అని అర్థం వచ్చేలాగా, నమ్మాళ్వార్ల యొక్క పేరు కూడా వచ్చేలాగా, మళ్ళీ 10 యొక్క సారాంశం ఏమాత్రం తగ్గకుండా ఇన్ని విశిష్టమైనటువంటి లక్షణాలతోటి మనవాళ్ళ మహామునులు మనకి తిరువాయిమొഴి నూత్తందాదిని అనుగ్రహించారు. వీళ్ళ ముగ్గురిని కలిసి మనం మునిత్రయంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం. వాదికేసరి అజగయ్య మనవాళ జీయరు, రెండవ వారు వేదాంత దేశికులు, మూడవ వారు మనవాళ మహామునులు. వారు ముగ్గురు అందించినటువంటి దానిని కూడా యథాశక్తి ఒకసారి అనుసంధానం చేసుకొని మనం తర్వాత దశకంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ పద్ధతిలో కొనసాగుతోంది. ఇప్పుడు 4వ పదిలో 6వ తిరువాయిమొഴి తీర్పారై ఆమెని పూర్తి చేసుకున్నాం కదా. 11 పాసురాలు అయ్యాయి. ఇప్పుడు 12వ భాగంగా ఈ ఎపిసోడ్లో మనం ఈ ముగ్గురు మహర్షులు అందించినటువంటి ఆ శ్లోకాలని పాసురాలని అనుసంధానం చేసుకుని అర్థాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ద్రవిడ ఉపనిషత్ సంగతి అనేటువంటి దివ్య ప్రబంధంలో వాదికేసరి అజగయ్య మనవాళ జీయర్ చెప్పినటువంటి శ్లోకాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. స్వప్నోపమాత్ అనుభవాత్ అముతోప్యలబ్ధ స్వాపేక్షితే శటజితి వ్యసనాద్విసంజ్ఞే ఏ క్షుద్రదేవముఖతః పరిహర్తు కామాః
ते वारिताः తదుచితజ్ఞ షష్ఠే. షష్ఠే అంటే ఈ 6వ దశకంలో, 4లో 6 కదండి కంప్లీట్ అయింది. షష్ఠే ఈ 6వ దశకంలో స్వప్నోపమాత్ నమ్మాళ్వార్లకి కలిగినటువంటి పెరుమాళ్లతో కలయిక ఒక కలలా కనిపించింది. స్వప్నం అంటే కళ, కలలాగా అయింది. కానీ ఈయన అముత అనుభవాదపి అలబ్ధ స్వాపేక్షితే. అది అయ్యో ఇది కళ నిజమేమో అనుకుని కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్వామి కనపడకుండా పోయారు. అలా అయ్యేటప్పటికీ శఠజితి, శఠజిత్. శఠ అంటే ప్రతి మనిషి పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ఉన్నంత వరకు కూడా జ్ఞానం ఉంటుంది ఆ జీవికి. అందుకే చూడండి, మనం ప్రహ్లాదుడి యొక్క చరిత్ర చెప్పినప్పుడు నారదుడంతా చెప్తూ ఉంటే లీలావతి నిద్రపోతూ ఉన్నా కూడా ప్రహ్లాదుడు లోపల నుంచి ఊ ఊ అన్నాడు అని భాగవతంలో చెప్పుకుంటాం కదా. అలా గర్భంలో ఉండగా జ్ఞానం ఉంటుంది. ఆ గర్భం నుంచి బయట పడిన వెంటనే శఠ అనేటువంటి ఒక గాలి, ఒక వాయువు అజ్ఞానంతో కమ్మేస్తుంది అన్నమాట. మనందరం అప్పుడు పూర్వ జన్మ విశేషాలన్నిటినీ మరిచిపోతాము అని. కానీ నమ్మాళ్వార్లు అలా భూమి మీద పడగానే శఠ అనే వాయువు రెడీగా వస్తూ ఉంటే హుం అని ఒకసారి హుంకరించారటండి. భయపడి పారిపోయిందిట. శఠ కోపులు, శఠ అనేటువంటి వాయువుని కోపించారు కాబట్టి వారికి శఠకోపులు అనేటువంటి నామం వచ్చిందని చెప్పుకున్నాం. అదే శఠ జిత్, జిత్ అంటే జయించిన వారు అని అర్థం. శఠజితి శఠగోపముని వ్యసనాత్ విసంజ్ఞే సతి. అయ్యో స్వామి ఇదంతా మనస్సులో భావనేనా, నిజంగా నువ్వు కనపడలేదా నాకు అని చెప్పి ఒక్కసారి తల్లడిల్లిపోయి మూర్ఛ పొందారు నమ్మాళ్వార్లు. అప్పుడు ఎవరైతే క్షుద్రదేవముఖత నీచులైనటువంటి దేవత, దేవత అంటే క్షుద్రారాధకులు ఉంటారే, అంటే ఏవో బలులిచ్చి క్షుద్ర పూజలు చేసి కూడని పనులటువంటి అపవిత్రమైన పనులన్నటువంటి చేసి ఉండేటువంటి వారు పరిహర్తు కామాహ. అలా చేస్తే ఈ అమ్మాయికి తెలివి వస్తుందని ఓ సోదిగత్తె చెప్పిందండి. అది నిజమేమో అనుకుని వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తుంటే తే తదుచితజ్ఞ గిరాయేవా. అప్పుడు ఆ ఆళ్వార్ల యొక్క సఖీభావముతోటి, తోజిమార్ అవస్థతోటి ఉచితమైనటువంటి కొన్ని మాటలు చెప్పింది. కాదమ్మా తీర్పారై ఆమెని అంగనం, అవన్నీ మనం చెప్పుకున్నాం కదా పాసురాలలో. షష్ఠే వారితాః, ఈ 6వ తిరువాయిమొழிలో అలాంటివన్నీ చెయ్యొద్దు అని వాళ్ళు నివారింపబడ్డారు. అంటే ఆళ్వార్లకి కలిగిన అనుభవం కేవలం మానస అనుభవము. ఈ మానసానుభవం బాహ్య సంశ్లేషణ ఇస్తుందేమో అని భ్రమపడి చేతులు చాచారు నమ్మాళ్వార్లు. కానీ వారి కోరిక తీరలేదు. దానితో చెప్పలేనంత దుఃఖం వచ్చింది. వెంటనే వారికి నాయకీభావం వచ్చింది. ఒక స్త్రీగా వారిని వారు ఆరోపించుకున్నారు. అలాంటి ఆ నాయకి మోహపడిపోయింది. అప్పుడు అందరూ కూడా ఏం చెయ్యాలని సోదిగత్తెని పిలిచారు. ఆవిడేమో ఇలా చేయండి ఇలా చేయండి అని కూడని పనులు కొన్ని చెప్పింది. అది చూసి స్నేహితురాలు ముందుకు వచ్చి, అయ్యయ్యో ఈ క్షుద్రదేవతారాధన మీరు చెయ్యకండమ్మా, ఆవిడ యొక్క హృదయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చేసేటువంటి పని ఈవిడికి బాధని తగ్గించదు సరికదా, బాధని ఇంకా పెంచేస్తుంది. కాబట్టి మీరు 2 పనులు చేయండి అని ఈ 10 పాసురాల్లో మనకి చెప్పారని చెప్పుకున్నాం. ఏమిటా 2 పనులు? ఒకటి భగవన్నామ సంకీర్తనము, చాలా ముఖ్యమైనటువంటిది. నామాన్ని ఎప్పుడూ కూడా తలచుకుంటూ ఉండాలి. లోకంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నామం యందు ప్రీతి ఉంటుంది. కొంతమందికి రాముడి యందు ఇష్టం ఉంటుంది, హే రామ్ హే రామ్ శ్రీరామ అనుకుంటూ ఉంటారు. కొంతమందికి కృష్ణుడి మీద ఉంటుంది, కొంతమందికి ఆచార్యుడి మీద ఉంటుంది. అలాగా ఒకసారి నామ సంకీర్తన చెయ్యండి, అది మొదటిది. రెండవది భాగవత పాదధూళి, భగవంతుని యొక్క భక్తులని భాగవతులు అంటారు. వారి యొక్క కాలి
ధూళిని తీసుకొని వచ్చి ఆవిడకి బొట్టుగా పెడితే ఈ భ్రమంతా పోతుంది, బాధంతా తీరుతుంది అనేటువంటి మాటలను సఖి చెప్పినట్లుగా ఈ 10 సారాంశాన్ని మనకి ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేశ్వరి అజగయ్య మనవాళ్ళ జీయర్ అనేటువంటి వారు అనుగ్రహించారు అని మొదటి శ్లోకాన్ని గురించి మనం చెప్పుకున్నాం. 3 కదండి. ఇంకా రెండోది వేదాంత దేశకుల దగ్గరికి వద్దాం. ద్రవిడ తాత్పర్య రత్నావళి అనేటువంటిది. వీరి దగ్గరికి వచ్చేటప్పటికి అఖండ సేముషి వైభవం కలిగినటువంటి వారు. ఎంత పాండిత్యమో, సంస్కృతాన్ని అలా కైవసం చేసుకున్నటువంటి మహనీయులు. 200 గ్రంథాలు రచించారండి వారు. 1 కాదు, 2 కాదు. ఎంత అద్భుతంగా మనందరం హయగ్రీవ స్తోత్రాలు అవి చదువు రావాలి అంటే చదువుకుంటూ ఉంటామే. ఇత్యాది ఈ స్తోత్ర జాలం ఎన్ని వందలు రచించారో. అటువంటి వారు అటు పెద్ద పండితుడి నుంచి ఇటు సామాన్యుణ్ణి అనుగ్రహించే వరకు కూడా అన్ని రకాల స్థాయిలలో రచించడం ఎంత కష్టమో తెలుసా అండి. కొంతమంది పూర్తిగా మహాపాండిత్యంతో మిగిలిన వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా వేరు అన్నట్లుగా చెప్పేస్తారు. కొంతమందికి పెద్ద పదాలు వాడడం రాదు, చిన్న చిన్న పదాలతో రాస్తారు. వాళ్ళ నుంచి వీళ్ళ వరకు ఎవరెవరికి ఏ స్థాయిలో కావాలో అలా చెప్పగలగడం అనేటువంటిది సాక్షాత్తుగా ఆ హయగ్రీవ ప్రసాదాన్ని పొందినటువంటి మన నిగమాంత దేశికులకే చెల్లింది, వేదాంత దేశికులకే చెల్లింది. వారు రచించినటువంటి శ్లోకంలో ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క సమాసంగా 10 పాయింట్స్గా, ఒక్కొక్కసారి 10 పాయింట్స్గాను చెప్తారు. ఒకసారి 8 దాకా చెప్పి ఇలాగా ఎట్సెట్రా అని ఒక మాట అనేస్తే 9, 10 అందులో అర్థం చేసుకోవాలి అని అర్థం వస్తుందన్నమాట. అలాంటి ప్రయోగం ఇవాళ ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తీర్పారయ్యామిని ఆ దశకానికి శ్లోకం. ఇచ్ఛాసారథ్య యోగాత్ ప్రహరణ నవనాత్ శ్రీ తుళస్యాడ్యమౌళే స్తుత్యాంగ్రో పాదదుళ్యా స్వజన భజన తత్పాదధూళీ నమోభిః తన్మూల స్వాంగ్రినృత్యా తదితర భజన త్యాగ పూర్వోపసత్యాత్ ఏవం ప్రాచిక్యపత్ స్వప్రణయిషు భిషజం కేసరస్రగ్విభూషః. నిజంగా ఇవి నేర్చుకుంటేనండి అద్భుతమైనటువంటి సంస్కృత పదజాలం, వొకాబులరీ అంత బాగా పెరుగుతుంది అన్నమాట. నమ్మాళ్వార్లు అనడానికి వేదాంత దేశకులు కేసర స్రగ్విభూషః వకుళమాలని అలంకరించారు, పొగడ పువ్వుల మాలని అలంకరించారు. అందుకని నమ్మాళ్వార్లకి వకుళాభరణలు అని పేరు కదండి. దానికి కేసర స్రగ్ వకుళమాలాలంకృతులైనటువంటి స్వామి విభూష అంటారు. ఇందులో ఏమిటండి అర్థము? మొట్టమొదటిది ఇచ్ఛాసారథ్య యోగాత్. 1 ఇచ్ఛచే పుట్టినటువంటి సారథ్యము వలన. ఇది మనం చెప్పుకునేటప్పుడు ఒక పని చేస్తున్నామండి. ఏం చేస్తున్నాము? ప్రతిదానికి ఆయా పాసురాలు ఎలాగ చెప్పారు అనేటువంటిది మనం అనుసంధానం చేసుకుంటూ వెళుతున్నాం. దాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది ఇచ్ఛాసారథ్యయోగాత్. ఎలా? తీర్పారయ్యామిని ఎంగనం నాడుదుం నన్నై మేర్ ஓர்பாலிவள்நுதல் ஒற்றல் செய்து தேறினோம் போர்ப்பாகுத்தான் செய்து அன்று ஐவரை வல்வித்த மாயப்போர் தேர்ப்பாகனார்க்கு இவள் சிந்தை துழாய் దిశైకింద్రదే. ఇచ్ఛతోటి సారథ్యం చేశాడు. తేర్పాగనార్కు అనేటువంటి పదం వల్ల పార్థసారథి అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. అంటే మొదటి పాసురాన్ని చెప్పారు అన్నమాట. ప్రహరణ నవనాత్. ప్రహరణాలంటే ఆయుధాలు, శంఖచక్రాల యొక్క స్తోత్రము వలన. ఎక్కడ స్తోత్రం చేశారండి? 2వ పాసురంలో చేశారు. దిశైకింద్రదే ఇవళ్ నోయ్ ఇది మిక్క పెరుం దైవం
இசைப்பென்று நீரணங்காடும் இளம் தெய்வமன்றது திசை பின்னியே செங்கு செక్కరం ఎన్నో ఇవళ్ కేట్క. ఇది ఆయుధాల యొక్క ప్రయోగం. ఏమిటది? செங்கு செக்கரம் ఎన్నో ఇవళ్ కేట్క నేరిసై కిట్రిరాగిల్ నన్నేయిల్ పెరుం ఇది కాన్మినే. శ్రీ తులస్యాఢ్యమౌళే, సుందరమైనటువంటి తులసిమాలికతో కూడినటువంటి కిరీటము గల స్వామి. స్వామికి తులసి అంటే ఎంత ఇష్టం అంటే 3 ప్రదేశాలలో తులసిని ఆనందంగా ధరిస్తాడు. ఇప్పటికి కూడా పెరుమాళ్ళను అలా అలంకరిస్తారు. ఒకటి శ్రీపాదాల మీద తులసి సమర్పిస్తారు, రెండవది తులసిమాలని వక్షస్థలంలో వేస్తారు, మూడవది కిరీటానికి చుడతారు. ఈ 3 చోట్ల కూడా నమ్మాళ్వార్ల యొక్క ప్రయోగాలు చాలా అందంగా అందమైన చల్లనైన తులసి అని 2 విశేషణాలతోటి అంతం తుజాయ్ అనేటువంటి పదాలతోటి చెప్తుంటారే, దానికి ఎలాగా 3వ పాసురం చూడండి. ఇది కాన్మిన్ అన్నై మీర్ ఇక్కట్టు ఇచ్చి సొల్కొండు நீர் எதுவானும் செய்து அங்குவோர் கள்ளும் நிறைச்சியும் தூவேல்மின் మధువార్ తుజాయముడి. ఇదండి తులసికి చెప్పినటువంటి పదం. మధువారు తుజాయముడి మాయప్పిరాన్ కழல் వాస్తినాల్ அதுவே ఇవ్వలుట్ర నోయకు అరుమరుందాగుమే. తర్వాత అంగ్రోహో స్థుత్య, అది అయిపోయిన తర్వాత పాదధూళ్య, ఆయన యొక్క పాదధూళి చేత. కழல் వాస్తినాల్ అనేది 4వది చూడండి. మరుందాగుమెన్ను అంగోర్ మాయాలవై సొల్కొండు நீர் கரும் சோறும் மற்றை செஞ்சோறும் கழன்னிழைத்து என் பயன் ஒருங்காழவே உலகேயும் விழுங்கி உமுழிந்திட்ட பெரும் தேவன் பேர் சொல்ல కర్కిల్ ఇవళై పెరుదిరే. ఆయన యొక్క చక్కటి నామాన్ని చెప్పడం వల్ల అనేటువంటిది. ఈ నామానుసంధానము, పాదధూళి, వీటిని విడివిడిగాను చెప్పారండి, ఒకే పాయింట్గాను చెప్పేశారు, మొదలైన అనే పదాలతోటి కూడా చెప్పేశారు అన్నమాట. స్వజన భజన పాదధూళ్య, పాదధూళి చేత. 5వది చూడండి. ఇవళై పెరుం పరిసు ఇవ్వణుంగాడుదల్ అన్రు అందో కువళై తళంకண்ணం கோவை செவ்வாயும் பயந்தனள் கவளக்கடா களிரு அட்டபிரான் తిరునామత్తాల్. తిరునామత్తాల్ అంటే నామానుసంధానము అన్నమాట. ధవళ పొడి కొండు 2 వచ్చేసాయి పాసురంలో. పాదధూళి తీసుకొని వచ్చి నీరిట్టిడుమిం తణియుమే. పాదధూళి చేత కూడా మీరు చక్కగా సేవింప చేయండి, ఆవిడకి స్పృహ వస్తుంది అనేటువంటి దాన్ని. మరి స్వజన భజన తత్పాదధూళి నమోభిహి. 6వ పాసురం. தனியும் பொழுதின்றி நீரடங்காடுதில் அன்னை மேற் பிணியும் ఒழிగిன்றదిల్లే పెరుగుం ఇది అల్లాల్. ప్రతి పాసురంలో చెప్పారండి. తగ్గదు సరికదా, ఎక్కువైపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. மணியின் அணி நிற மாயந்தமரடி நீர் கொண்டு அணிய முயலின் மற்ற இல்லை கண்டீர் ఇవ్వనంగొక్కే. ఆ ప్రయత్నం చేస్తే చాలండి, ఆ ప్రయత్నం చేస్తే చాలు, ఆ పని జరగక్కర్లేదు. ఇదిగో చేస్తున్నారు అనగానే ఆవిడికి స్పృహ వచ్చేస్తుంది అనేటువంటిది కూడా చెప్పారు. తన్మూల స్వాంగ్రి నృత్య, ఆ పాదస్థుతి అన్నమాట. అంటే వైష్ణవోత్తముల యొక్క పాదస్థుతి అని, భాగవతోత్తముల యొక్క దివ్య పాద సేవ అనేటువంటిది. అణంగుక్కు అరుమరుందెండ్రు అంగు ఓరాడుం కళ్ళుం పరాయ్ சுணங்கை எரிந்து நும் தோள் குலைக்கப்படும் அன்னை மேர் உணங்கள் கெడా కజుదై ఉదడాటం కండెన్ పయన్. ఇందులో భలే మాట చెప్పారు. ఆహా గాడిద, నేను పెట్టుకున్నటువంటి ఆహారాన్ని ఎంత బాగా తింటున్నావే, నీ దవడ ఎంత బాగా కదులుతోంది అని చూసేవాడు ఎంత మూర్ఖుడో, పంటను రక్షించుకోకుండా అలాంటి పని చేస్తున్నారు మీరు అని ఒక పోలికని చెప్పారు.
వణంగీర్గల్ మాయప్పిరాన్ తమరు వేదం వల్లారయ్యే. తర్వాత వైష్ణవుల యొక్క పురుషకారం తెలుసుకోవాలి అని. తదితర భజన త్యాగ పూర్వోపసత్య, భగవంతుని కంటే ఇతర దేవతలని త్యజించాలి, మనం వదిలిపెట్టేసేయాలి. వేదం వల్లార్గళై కొండు, మీరిద్దరిని తీసుకోవాలి, వేదం తెలిసిన వాళ్ళని తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు మనకి పురుషకారం చేస్తారు. విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణింద్, విన్నోర్ పెరుమాన్ నిత్యసూర్య నిర్వాహకుడైనటువంటి స్వామి యొక్క శ్రీపాదాలని ఇవళ్ళనో ఇది తీర్తుకొళ్ళాదు పోయి, అప్పుడు ఈవిడికి బాధ తగ్గుతుంది తప్ప ఏదం పరైందల్ల సైదు కళ్ళూరుగ్గళాయ్ కేదముజ విట్టు నీర్ అనంగాడుదల్ కీర్మయ్యే. అంటే మీరు చేసేటువంటిది కూడని పని, ఒక్కటే సారాంశం అండి. కూడని పని చేస్తున్నారు, తగినది చెయ్యకపోయినా పర్వాలా, కూడని పని చేస్తుంటే బాధ రెట్టింపు అయిపోతుంది అనేటువంటిది. ఆ తర్వాత మరి దేవం క్రీడయందాసక్తుడైనటువంటి భగవంతుడు ఆయన. అమ్మో మీరు ఇలా చేస్తుంటే నేను చూడలేకపోతున్నా అంటారు 9వ పాసరంలో. కీழ்மையினாலங்கோர் கீழ்மகன் இட்ட முழ்வின் கீழ் நார்மை பல சொல்லி నీరణంగాడుం పోయి కాన్గిలేన్. అబ్బబ్బబ్బా, ఈ దుఃఖం నేను చూడలేకపోతున్నా. ஏழ்மை பிறப்பிக்கும் சேமம் என்னோ இக்கும் எய்தே மருந்து ஓழ்மையினால் கண்ண பிరాన్ కజల్వాస్తుమిన్ ఉన్నిత్తే. ఇక్కడ చెప్పి 9 పాసురాలకి 9-10 పాసురాలకి ఆయన తన యందు ప్రీతి కలవాడు, భక్తుల యందు ప్రీతి కలవాడు అనేటువంటి ఒక మాటగా స్వప్రణయిషు భిషజం అనేటువంటిది. భిషజం అంటే వైద్యుడు అని. ఇలాంటి రోగాలకన్నీ వేద్యో వైద్య సదా యోగి అంటాం విష్ణు సహస్రనామంలో. నిర్వాణం భేషజం భిషకు, మందు అయిన డాక్టర్ అయిన. లోకంలో డాక్టర్ గారు వేరే ఉంటారు, వారు మందు ఇస్తే అది వేసుకుంటాం. కానీ భగవంతుడి విషయంలో ఆయనే డాక్టరు, ఆయనే మందు అనేటువంటిది అది. ఈ 10 దగ్గరకు వచ్చేటప్పటికి దక్షిణ ద్వారకాధీశుడైనటువంటి ఆ వేదమూర్తి అయినటువంటి 32 విద్యల చేత ప్రతిపాదింపబడేటువంటి మన్నారు రాజగోపాల స్వామి వైభవం అని చెప్పుకున్నాం కదండి. అది 10వ పాసురంలో ఉన్నిత్తు మற்றொரு దైవం తొజాయ్ அவனை எல்லால் நொம்மிச்சை சொல்லினும் தோள்குலை கப்படும் அன்னை மேர் மன்னப்படு மறைవాననై వంతువరాపతి మన్ననై. ఇక్కడ మనం చాలా తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకొని నమస్కరించవలసినటువంటి వారు మనవాళ్ళ మహామునులు. వారు దీనిని వంతువరాపతి మన్ననై, తుమ్మెదలు చేరని వనంలో ఉన్న స్వామి, చాంపేయ వనంలో నిలిచినటువంటి స్వామి శ్రీ మన్నారు రాజగోపాల వీరనారాయణ పురనివాస, చేతన కోటికి భీతిని తీర్పగా చాంపేయ వనమున నిలచితివి. ఆ మాటని ఇక్కడ వంతువరాపతి మన్ననై ఎత్తుమిన్ ఎత్తుదలుం తొజుదు వాడుమే. ఇలా 10 పాసురాల్లో చెప్పి 11వ పాసురంగా ఫలశ్రుతిని ఏమని చెప్పారు? ఏ దుఃఖమైతే నమ్మాళ్ళవార్లు పొందారో ఈ 10 పాసురాలు చదివిన వాళ్ళకి ఆ దుఃఖము రాదు. ఎప్పుడూ ఆనందమయంగా జీవితం సాగుతుంది. మనిషికి కావలసినది ఏమిటి అని వ్యాఖ్యానాల్లో ఒక ప్రశ్న వేసి చెప్తారండి. ఆనందం కావాలి. అది మనం అనుకుంటాం డబ్బు వల్ల వస్తుంది అనుకుంటాం, కానీ కేవలం డబ్బు వల్ల ఆనందం రాదు. పట్టు పరుపులపై పవళిస్తూ ఉన్నా కూడా, స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నా కూడా మనస్సుకు ఆనందం లేని జీవకోటి కోట్ల మంది ఉంటారు ఈ లోకంలో. నీకు ఆనందం కావాలా? భగవత్తత్వం యొక్క వైలక్షణ్యాన్ని తెలుసుకో. தொழுது ஆடி தூமணி வண்ணனுக்கு ஆள் செய்து நோய் தீரந்த வழுவாத தொல்புகள் வன்குருகூர் சடகோபன்.
ప్రతి ఫలశ్రుతిలోనూ కూడా నమ్మాళ్వార్ల యొక్క దివ్యనామ సంకీర్తనం మనకి చేసే భాగ్యం కలుగుతుంది. సొల్వజువాదాయిరత్తుల్ ఇవై 10 వెరిగళుం தொழுது ஆடி పాడవల్లార్ దుఃఖశీలమిలరుగళే. అదే ఇక్కడ చెప్తున్నారు. ఒక మంచి చెప్పాం కదండి, పదజాలం కూడా వస్తుంది, సంస్కృత పదజాలం. ప్రాచిఖ్యపత్, ప్రాచిఖ్యపత్ మంచి పదాలండి ఇవన్నీ కూడా. ఆ సంస్కృతం నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వీటన్నిటినీ ప్రసిద్ధపరిచారు, లోకానికి వెల్లడించారు, ఆవిష్కరించారు, అందంగా చెప్పారు. ఇన్ని అర్థాలు కలిగినటువంటి ఆ చిన్న పదాన్ని ఇందులో చక్కగా మనకి ప్రయోగించారు వేదాంత దేశికులు. అలాంటి వారికి దాసోహాలు సమర్పిస్తూ వేదాంతాచార్యర్ దివ్య తిరువడిగళే శరణం అని అనుకుంటూ, ఇంకా మూడవది ఏమిటండి, తిరువాయిమొഴി నూత్తందాది, మన వాళ్ళ మహామునులు. వీరి గురించి మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉన్నాము. భగవద్ రామానుజుల యొక్క అపరావతారం వీరు. రామానుజులేమో ఆదిశేషుడి యొక్క అవతారం. ఇగో నువ్వు భూలోకంలోకి వెళ్ళి 200 సంవత్సరాలు ఉండి రమ్మని స్వామి పంపాడండి. పంపిస్తే 120 సంవత్సరాలు అయ్యేటప్పటికీ రామానుజులు ఇంక ఇక్కడ ఉండలేకపోయారు. స్వామి నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోయారు పరమపదంకి. ఆ వెళ్ళిన ఆయన ఉన్నంత కాలంలో ఎంత సంస్కృత వాంగ్మయ సేవ చేశారండి. అబ్బబ్బబ్బ, శ్రీభాష్యాలు మొదలైనటువంటివన్నీ నవరత్నాలులాగా నవనిధులని లోకానికి అందించి వెళ్ళినటువంటి వారు రామానుజులైతే, వారి అవతారంగా అపరావతారంగా మనవాళ్ళ మహామునులు ఈ లోకంలో అవతరించారు. వీరు 80 సంవత్సరాలు ఉన్నారంటే అవి 120, ఈ 80 పెరుమాళ్ళ ఆజ్ఞ చేత 200 సంవత్సరాలు ఇద్దరూ కలిసి పూర్తి చేశారు అని. అప్పుడు వారి గురువుగారు ఏం చెప్పారంటే మనవాళ్ళ మహామునులకి, నాయనా రామానుజులు సంస్కృత భాషకి చాలా ప్రచారం చేశారు కాబట్టి నువ్వు సంస్కృతం శ్రీభాష్యాన్ని సేవించుకో, తప్పకుండా తెలుసుకో, కానీ నువ్వు ద్రవిడ భాషకి ఎక్కువ వ్యాప్తి ప్రచారము చెయ్యవలసింది అని ఆజ్ఞాపించారండి. ఆయన ఆజ్ఞని శిరసా వహించి ఎన్ని గ్రంథాలకు అత్యద్భుతమైనటువంటి ద్రవిడ వ్యాఖ్యానాలని మనవాళ్ళ మహామునులు మనకి అందించారు. అలాగే తిరువాయిమొഴിకి అందించినటువంటి అద్భుత దివ్య ప్రబంధం తిరువాయిమొഴി నూత్తందాది. ఇది మనకి రేపు తిరుక్కార్తి అని వస్తుందే, మన ధర్మాస సమయంలో దివ్య ప్రబంధాలు చదవకూడదని అంటారే, ఒక నక్షత్రం నుంచి ఒక తిరునక్షత్రం దాకా, ఆ సమయంలో మనం చదువుకోవచ్చు అని అత్యద్భుతమైనటువంటి సువర్ణావకాశాన్ని కల్పించినటువంటి తిరువాయిమొഴി నూత్తందాదిలో మామునులు ఎలా అంటున్నారో చూడండి. తీర్పారిలాద மயல் தீர கலந்த மாலோர் மால் ஓர்ப்பு அதும் இன்றி உடன் பிரிய நேர்க்க அறிவழிந்து அறிவழிந்து உத்தாரும் அறக்கலங்க பேர் கேட்டறிவு பெத்தான் మారన్ శీలం. ఇది పదబంధాలండి, 2 పదాలు సందులు సందులు సందులుగా. భాష మీద ఎంత పట్టుంటే అలాంటి కూర్పు వస్తుందో, పదబంధం వస్తుందో, ఈ ఒక్క పాసురం తీసుకుంటే సరిపోతుంది అండి. తీర్పారిలాద, ఈ 10 దేంతో మొదలైంది? తీర్పారై యామిని ఎంగనున్నాడుదు మన్నయ్య మీరు అని మొదలైంది కదా, అందువల్ల దాంతోటే మొదలైంది. తీర్పారిలాద, తీర్చేవాళ్ళు లేకపోయేటప్పటికీ, మయల్ తీరా విభ్రమం, నిజం మనసులో వస్తే నిజం అనుకున్నాను, అయ్యో ఇది కళ అని. కలంద మాల్ ఓర్పు, కలిసినటువంటి స్వామి యొక్క కారణాలన్నిటినీ నిరూపించడం కోసం అదుమిండ్రి ఉడన్, అయ్యో స్వామిని కలుసుకోలేకపోయాననే బెంగతోటి పీరియా, పాపం దూరం అయిపోయి మోహపడిపోతుంటే ఆళ్వార్నాయకి నేర్క అరివజింది ఉత్తారం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు పడిపోయిందో తెలియదు. పాపం ఏదో ఒకటి కాస్త తెలివొచ్చేలా చేద్దాం కదా అని సోదగత్తని పిలిపించారు. వాళ్ళ తప్పు కూడా లేదు. ఎందువల్లంటే పడిపోయింది, ఎవరెవరిని పిలవాలి, ఉడికి స్పృహ రావాలి అని వాళ్ళు చేసిన ప్రయత్నం.
అరక్కలంగా కలత చెందిపోయారు కాబట్టి ఏదో ఒక పనిని చేస్తున్నారనమాట. పేరు కేట్ అప్పుడు తిరునామాలని చెప్తే, పవిత్ర నామాన్ని చెప్తే హరివు పెత్తాన్ జ్ఞానం వచ్చింది. నమ్మాళ్ళవార్లకి స్పృహలోకి వచ్చారు. వంతువరాపతి మన్ననై ద్వారకాదేశ ద్వారకాదేశ అనేటప్పటికల్లా మెళకువ వచ్చేసింది. మారన్ శీలం ఇది నమ్మాళ్ళవార్ల యొక్క స్వభావముగా ఉంది అంటే చాలా సారాంశాన్ని పిండీకృతార్థంగా చిన్న పాసురంలో అద్భుతంగా అందించారండి. మన్నయిరుందు అందులోనేమో సంశ్లేష అభిమానము, అది అయ్యో కలగలేదే తీరలేదే అనేటువంటి బాధ, దానివల్ల విశ్లేషము, ఆ విశ్లేషం వల్ల మోహము, ఆ మోహాన్ని చూసి అందరూ దుఃఖపడ్డము, అందువల్ల ఏదో ఒకటి తీర్చాలి, కాస్త స్పృహ వచ్చేలా చేయాలని ప్రయత్నము. అయ్యయ్యో వీళ్ళు చేసేదంతా దురనుష్ఠానం, చేయకూడనటువంటి పద్ధతి అని సఖి యొక్క మనోవేదన. వాళ్ళు వచ్చి మరి ఏం చేయమంటావమ్మా అంటే ఒక నామ సంకీర్తన చేయండి, అలాగే భగవద్భక్తుల పాదధూళిని తీసుకుని వచ్చి ఈవిడికి రాస్తే ఈవిడికి స్పృహ వస్తుంది అనేటువంటివి చేసేటప్పటికీ ఆ దివ్య తిరునామ అనుసంధానము చేత ఆళ్వార్లకు మళ్ళీ స్పృహ వచ్చింది అనేటువంటి సారాంశాన్ని ఈ 4వ 10లో 6వ తిరువాయిమొഴി తీర్పారైలో చెప్పిన 11 పాసురాల సారాన్ని ఈ మునిత్రయం మనకి చక్కగా అందించారు. వాటిని యథాశక్తి కొంచెం కొంచెం అనుసంధానం చేసుకుంటూ మనం రేపటి నుంచి 4వ 10లో 7వ తిరువాయిమొഴിలో మొదటి పాసురంలోకి ప్రవేశిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.